రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పాలనలో తన మార్కు చూపించేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల బదిలీలతో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ పాలనపై మరింత పట్టు బిగించే దిశగా కార్యాచరణ వేగవంతం చేస్తున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త మంత్రివర్గంతో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి పాలనాపరమైన అంశాల్లో నెలకొన్న ఇబ్బందులపై అధికారులు వివరాలతో రావాలని ఆదేశించారు. మొదట రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన అంచనాలు సిద్ధం చేసి కాంగ్రెస్ అనౌన్స్ చేసిన 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేయడానికి అవసరమైన ప్రణాళికలు రెడీ చేయాలని ఆదేశించారు. పాలనపై మరింత పట్టు సాధించేలా ఈ నెల 21న కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకోసం సీఎంఓ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమీక్షలో ఎక్కువగా భూ సమస్యలు, కౌలు రైతుల ఇబ్బందులు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి స్కీమ్ అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ధరణి పోర్టల్లో నెలకొన్న ఇబ్బందులపై ఇప్పటికే ముఖ్యమంత్రికి నివేదికలు వెళ్లాయి. కాగా పరిపాలనాపరమైన నిర్ణయాల అమలులో కీలక పాత్ర కలెక్టర్లదే కాబట్టి ప్రభుత్వం వీరికి కాన్ఫరెన్స్ లో కీలక సూచనలు చేయనుంది. గత ప్రభుత్వంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం పేరిట హడావిడి జరిగింది. అప్పట్లో దీనికోసం కేటాయించిన నిధులు ఖర్చు చేశారా లేదా అన్నది కలెక్టర్లు నివేదిక ఇవ్వనున్నారు. గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై ప్రస్తుత 6 గ్యారంటీ స్కీమ్లపైన ప్రజల నుంచి ఫీడ్ తీసుకుని రమ్మని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సహా పలు పథకాలపై లోతుగా చర్చించనున్నారు. మొత్తానికి కొత్త ప్రభుత్వ నిర్ణయాల్లో వేగం పెంచుతూ పాలనపై పట్టు కోసం ఒకవైపు యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తూ ఇంకోవైపు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.